అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ కవిత కొత్త రాజకీయం మొదలు పెట్టారా? ఇక మీదట ఆమె ఎర్ర జెండా ఉద్యమానికి ఊపిరిపోయబోతున్నారా? ఇన్నాళ్ళు విమర్శలు ప్రతి విమర్శలతోనే సరిపెట్టిన కవిత ఈ డోస్ సరిపోదని భావిస్తున్నారా? అందుకే ఆమె కమ్యూనిస్టుల మాదిరిగా పోరాటానికి దిగుతున్నారా? అసలు కవిత కమ్యూనిస్టులను ఎందుకు ఫాలో అవుతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత ఓ సంచలనం. గులాబీ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక కవిత తన సొంత ఎజెండాతో ముందుకెళ్తున్నారు. తెలంగాణ జాగృతి పేరుతో అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. త్వరలోనే పార్టీ కూడా పెడతానంటూ కవిత ప్రకటించారు. అయితే జిల్లాల పర్యటనలో కవిత దూకుడు గులాబీ లీడర్లను సైతం షేక్ చేస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ చుట్టూ ఉన్న లీడర్లే టార్గెట్ గా కవిత విమర్శలు ఉంటున్నాయి. ఇక ఇన్నాళ్ళు రాజకీయ విమర్శలతోనే సరిపెట్టిన కవిత ఇప్పుడు రూట్ మార్చారు. ఇక మీదట తెలంగాణ జాగృతి కార్యక్రమాలన్నీ కమ్యూనిస్టు ఉద్యమాల తరహాలో ఉంటాయని ప్రకటించారు. ఇప్పుడు కవిత చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమాలు కనిపించకుండా పోయాయి. ఈ నేపథ్యంలో కవిత ఎర్ర జెండాను గుర్తు చేయడం మాత్రం కమ్యూనిస్టులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుందని టాక్ వినిపిస్తోంది. తాజాగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. అక్కడ సమస్యల్ని విన్నాక కమ్యూనిస్టుల మాదిరిగా భూపోరాటానికి పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు గుప్పించారు. అందుకే ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేద్దామని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ఇంటి స్థలాలు, పెన్షన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని 2 ఏళ్లైనా పట్టించుకోవడం లేదని కవిత అంటున్నారు. బాణకొండూరులో ప్రభుత్వ భూమిలో ఉద్యమకారులతో కలిసి గుడిసెలు వేస్తామని, కమ్యూనిస్టుల తరహాలో భూ పోరాటం చేపడతామని ఆమె ప్రకటించడం సంచలనంగా మారింది. మళ్ళీ ఒకసారి మరి ఇక్కడ వరంగల్ రోడ్లో మానకొండూరులో కరీంనగర్ జిల్లా ఉద్యమకారులు అదేవిధంగా తెలంగాణ జాగృతి సంయుక్తంగా కలిసి మరి ఏదైతే ఈ ప్రభుత్వం 250 గజాల జాగా ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిందో ఉద్యమకారులందరికీ, మరి ఆ మాట వారికి గుర్తు చేయడానికి మీరు 2 ఏళ్ళు తాత్సరం చేసిండ్రు. ఇప్పటి వరకు కనీసం ఒక్క ముందడుగు కూడా పడలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉద్యమకారులకు మీరు ప్రామిస్ చేసినటువంటి 250 గజాల జాగా ఇవ్వాలి, అట్లనే గుర్తింపు ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, 25,000 పెన్షన్ మీరు ఏదైతే ఇస్తా అని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిండ్రో ఆ 25,000 రూపాయలు కూడా మరి పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లవుతోంది. అయినప్పటికీ తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగలేదని కవిత అంటున్నారు. అయితే రేవంత్ సర్కార్ నుంచి స్పందన లేకపోవడంతో జాగృతి జనం బాట యాత్రలో భాగంగా ప్రజల నుండి వచ్చిన వినతుల మేరకు ఈ ప్రత్యక్ష పోరాటానికి శ్రీకారం చుట్టారు. అర్హులైన ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి ఇంటి స్థలం కేటాయించాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. వయస్సు మళ్లిన ఉద్యమకారులకు నెలవారీ పెన్షన్ అందించాలని, ఉద్యమకారులను అధికారికంగా గుర్తించి వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉద్యమకారులకు న్యాయం పేరుతో నేరుగా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేయాలని పిలుపునివ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ పోరాటం కేవలం కరీంనగర్కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని ఆమె చెబుతున్నారు. విమర్శలు వస్తాయని గతంలోని ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలోనూ వారికి న్యాయం జరగలేదన్నారు. కొద్ది రోజులుగా కవిత దూకుడుగా వెళ్తున్నారు. భవిష్యత్తులో తనకు అవకాశం ఉంటే ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. ఎప్పుడో ఒకసారి టైం వస్తుంది, దేవుడు దయవుంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 నుండి 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. ఎందుకంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని దబాయించాలి, వాళ్ళ మీద ఒక కేసు వేయాలి, వారిని ఏదో అనాలి, బురద జల్లాలి అని అంటే కుదరదు. నేను అట్లా ఊరుకునే వ్యక్తిని కాదు. కానీ కవిత ఊహించినట్టుగా ప్రయోజనం కనిపించడం లేదు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లోనూ కవిత మద్దతుదారులు పెద్దగా గెలవలేదు. అటు కవిత పర్యటనలకు జనం పెద్దగా వస్తున్నా పార్టీలో చేరేందుకు మాత్రం ఆసక్తి చూపట్లేదు. ఈ నేపథ్యంలోనే కవిత మరింత దూకుడుగా వెళ్లాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.
అందుకు కమ్యూనిస్టుల తరహాలో భూ పోరాటాలకు సిద్ధమవుతున్నట్టు ఆమె వర్గం చెప్తోంది. మొత్తంగా కవిత పొలిటికల్గా ఎంత మేర సక్సెస్ అవుతారో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.